ట్రాఫిక్ జాములు అంటే పట్టణాలు నగరాల్లో మాత్రమే కాదు, ఇప్పుడు స్పేస్లోనూ ఈ సమస్య స్టార్ట్ అయిపోయింది. అంతరిక్షంలో నిరుపయోగ ఉపగ్రహాలు, వ్యర్థ పదార్థాలతో రోదస్సులో ట్రాఫిక్ జామ్ అవుతోంది. స్పేస్లోకి శాటిలైట్స్ పంపడం ఒక ఎత్తు అయితే, అక్కడి వ్యర్థాలను క్లీన్ చేయడం మరొక ఎత్తుగా మారిపోతోంది. ఇప్పుడు అసలు అంతరిక్ష వ్యర్థాలు అంటే ఏంటి, వాటితో వస్తున్న సవాళ్ళేంటో తెలియాలంటే వాచ్ ఇట్. 1957వ సంవత్సరంలో మొదటిసారి కృత్రిమ ఉపగ్రహం కక్షలోకి వెళ్ళినప్పుడు అంతరిక్షం గురించి చర్చ మొదలైంది. కృత్రిమ ఉపగ్రహం స్పేస్లోకి వెళ్లడం మానవులు సాధించిన ఘన విజయాల్లో ఒకటి. ఆ తర్వాత కక్షలోకి వివిధ దేశాలు పోటీ పడుతూ ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగించడం స్టార్ట్ అయింది. ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు పనిచేయకపోతే వాటిని అంతరిక్షంలో వదిలివేయడంతో సమస్య మెల్లిగా మొదలైంది. ఇక క్రమంగా అప్పట్నుంచి అంతరిక్షంలో వ్యర్థాలు పెరగడం మొదలయ్యాయి. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించలేదు. 1970 దశకం చివర్లో అంతరిక్ష వ్యర్థాల ప్రభావంను గుర్తించారు సైంటిస్టులు. అంతరిక్ష వ్యర్థాలను కంట్రోల్ చేయడంపై ఫోకస్ మొదలైంది. అంతరిక్షంలో వ్యర్థాలు పెరగడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఉపగ్రహాలు పనిచేయడం ఆగిపోయినా ఉపగ్రహాలను కక్షలోకి చేర్చేందుకు ఉపయోగించే రాకెట్ భాగాలను అంతరిక్షంలోనే వదిలివేస్తారు. మరికొన్ని సందర్భాలలో కక్షలోని ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం, పేలుళ్ల వల్ల కూడా చిన్న చిన్న ముక్కలు ఏర్పడతాయి. ఇక అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనట్స్ తమతో తీసుకువెళ్లిన వస్తువులను వాడి అక్కడే పడేయడంతో అవి కూడా వ్యర్థాలుగా మారుతున్నాయి. అంతరిక్షంలోని వ్యర్థాలను నియంత్రించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలపై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వ్యర్థాల రూపంలో 50,000కు పైగా పెద్ద వస్తువులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు అంతరిక్షంలో 1.4 కోట్ల చిన్న శిథిలాలు తిరుగుతున్నాయట. వీటిలో కేవలం 12,000 మాత్రమే పనిచేస్తున్న ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక స్పేస్ లో తిరుగుతున్న పాత రాకెట్, ఉపగ్రహ భాగాలు, వేగంగా తిరుగుతూ పనిచేస్తున్న ఉపగ్రహాలకు, మానవరహిత మిషన్లకు ముప్పుగా మారుతున్నట్టు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అంతరిక్ష వ్యర్థాలను పూర్తి స్థాయిలో నియంత్రించకపోతే అంతరిక్ష పరిశోధనలు ఆగిపోయే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు. పనిచేస్తున్న శాటిలైట్స్ కి ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో దానికోసం వాటి స్పేస్ జంక్స్ లేని టైం చూసి ఒక్కొక్కసారి మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ను పంపిస్తున్నప్పుడు అవి లేని సందర్భంలో పంపిస్తారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదం. వాటి పరిమాణం చాలా తక్కువ ఉన్నా కానీ అవి ఎక్కువ స్పీడ్తోని ప్రయాణిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్ డెబ్రిస్ని తీసుకుంటే 20,000 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తాయి. సో అంత వేగంతో ప్రయాణించినప్పుడు మనం ఏదైనా రాకెట్ను లాంచ్ చేసినప్పుడు కానీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని పంపించినప్పుడు ఏమవుతుందంటే వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని డీఆర్బిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ప్రమాదం. సో అందుకే యునైటెడ్ నేషన్స్ కానీ స్పేస్ ఏజెన్సీస్ వాటి స్పీడ్ని స్లో డౌన్ చేసి వాటిని ఏదో ఒక ప్రాంతంలోకి తీసుకొచ్చి భూమిపైన పడేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంతరిక్షంలో పెరుగుతున్న వ్యర్థాలు భవిష్యత్తు పరిశోధనలకు సవాలుగా మారుతున్నాయి అన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం రోదసీలోకి సరికొత్త ఉపగ్రహాలను పంపడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్న వ్యర్థాలను క్లీన్ చేయడం మరొక ఎత్తుగా మారింది. అంతరిక్షంలో నిరుపయోగ ఉపగ్రహాలు, వ్యర్థ పదార్థాలతో రోదసీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. అంటే సమస్య తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకు తీవ్రమవుతున్న అంతరిక్ష శిథిలాల సమస్య నుంచి గట్టెక్కేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతరిక్ష వ్యర్థాలు కొత్త ఉపగ్రహాలకు, భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు పెనుముప్పుగా మారుతుంది అన్న ఆందోళనను సైంటిస్టు వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్ష వ్యర్థాలు భూమి పర్యావరణంపై ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతరిక్ష వ్యర్థాలు వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు రసాయనాలు విడుదల చేస్తాయి. ఆ రసాయనాలు ఓజోన్ పొరను బలహీనపరుస్తాయి. మరోవైపు అంతరిక్షంలోని చిన్న వ్యర్థాలు వాతావరణంపై ప్రభావం చూపుతాయి. ఇక పెద్ద శిథిలాలు అంతరిక్ష శిథిలాలను సృష్టిస్తాయి. అంతరిక్షంలోనూ వ్యర్థాలను నియంత్రించేందుకు, తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్ష వ్యర్థాలను తొలగించవచ్చు అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు రోబోటిక్ వ్యోమనౌకలు సిద్ధమవుతున్నాయి. ఇవి ముందుగా భూమి నుంచి దూరంగా ఉన్న నిరుపయోగ ఉపగ్రహాలు, శిథిలాలు అవి ఉన్న చోటుని గుర్తిస్తాయి. సాఫ్ట్ రోబోటిక్ ఆర్మ్లతో శిథిలాలను సురక్షితంగా పట్టుకొని వాటిని భూమికి దగ్గరగా చేర్చి పారవేస్తాయి. రోబోటిక్ వ్యోమనౌకలు భూకక్షలోకి ప్రవేశించగానే అంతరిక్ష వ్యర్థాలు మండిపోయి సముద్ర జలాల్లోకి పడిపోతాయి.
అయితే అంతరిక్ష వ్యర్థాలను గుర్తించడం అంత ఈజీ కాదు. వాటిని గుర్తించడం సవాలే.